హాయ్ అండి, ఇవాళ నేను అదిరిపోయే గుత్తి వంకాయ కూర మనం ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గుత్తి వంకాయకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఒక 3 స్పూన్ల పల్లీలు, 1 స్పూన్ ధనియాలు, 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క తీసుకొని వాటిని వేపుకున్న తర్వాత కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకొని అవి కూడా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక 5-6 ఎల్లిపాయ గబ్బాలు, ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్న ఉల్లిపాయ, దాంట్లోనే కొత్తిమీర, కొంచెం జీలకర్ర, అందులోనే పసుపు, కారం, ఉప్పు, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. ఒక చిన్న కొబ్బరి ముక్క ఉంటే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి ముక్కున్నా వేసుకోండి. తర్వాత వంకాయలని ఇలా 4 చెక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గ్రేవీని దాంట్లో నింపేసుకోవాలి. వాటిని కట్ చేసుకున్న ముక్కలన్నీ ఉప్పు నీటిలో వేసుకోవాలండి, అది చూపించలేదు నేను. అన్నిట్లో ఇట్లా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి తాలింపు వేసేసుకొని అన్నీ ఇలాగ తాలింపు వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి ఆ తాలింపులోనే. వాతం కూరలకు దేనికైనా ఇంగువ యాడ్ చేసుకుంటే మంచిదండి. వంకాయలు ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయల వరకు కొంచెం ఎక్కువ నూనె వేసుకొని దాంట్లో ఒకదానమ్మటి ఒకటి పేర్చుకోవాలి. దీనికి వెడల్పు కళాయి అయితేనే బాగుంటుంది. ఒకదాని మీద ఒకటి పడేలాగా దాకలో చేసుకుంటే ముక్కలన్నీ విడిపోయి చికాకు అవుతుంది కూర. అందుకని విడివిడిగా పెట్టుకుని కళాయిలో వేయించుకుంటే బాగుంటుంది. ఇట్లా ఈ కాయలు చాలాసేపు మగ్గనివ్వాలి. అట్లాగే వేయించుకున్న తర్వాత 1/4 ఉడికిపోయినాయి ముక్కలు. 3 వంతులు ఉడికిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లోకి మిగిలిపోయిన పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఆ పేస్ట్ కూడా బాగా ఏగనివ్వాలి. స్మెల్ వచ్చేంత వరకు ఆ పేస్ట్ని కూడా స్మెల్ వచ్చేదాకా బాగా ఏగనిచ్చుకోవాలి. వేగిన తర్వాత మంచిగా ఇప్పుడు వరకు ఈ వేగటంలోనే ముక్క చాలా వరకు మగ్గిపోతుంది. దాన్ని వేగిన తర్వాత దాంట్లోకి ఇంకా కొంచెం పచ్చి ఏమన్నా ఉన్నా, గ్రేవీ బాగా రావాలన్నా కొంచెం మిక్సీ పట్టుకున్న జార్లోనే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఆ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకొని ఉడకనిచ్చుకోవాలి. బాగా ఉడికిన తర్వాత ఒక పావు గంట సేపు ఉడకనిచ్చాను నేను ఆ నీటిలోనే. కూర ఇలా వచ్చిందండి. తుంపితే ఎంత మెత్తగా ఉందో ముక్క. లైక్ చేసి షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి. వంకాయ కూర సూపర్ ఉంటుందండి.